దళితులు మతం మారితే క్రైస్తవం తీసుకుంటే వాళ్ళకి బీసీ రిజర్వేషన్లోకి వెళ్తారు. ఎస్సీగా ఉన్నటువంటి రిజర్వేషన్ పోతుంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ లాంటిది పెట్టడానికి లేదు. రాజ్యాంగమే చెప్పబడింది. అది రాజ్యాంగం రాసింది అంబేద్కర్ గారే, దళిత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి సంబంధించి. ఇది ఈ మధ్యకాలంలో పాస్టర్ ఆనంద్ వివాదం నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ కేసులు అతను పెడుతూ ఉండటం, దాని మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళటం, సుప్రీంకోర్టు అతని సర్టిఫికెట్టే రద్దు చేసే పరిస్థితి. అంటే అతనికి ఆ చట్టాన్ని వర్తించదని చెప్పింది. దళితులు మతం మారినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఆ కులం వర్తించదని సంగతి తేల్చి చెప్పింది. దాని ఆధారంగా ఇప్పుడు వాళ్ళకు అతనికి ఉన్న సర్టిఫికెట్ రద్దు చేశారు. అలాగే రఘురామకృష్ణరాజు ఏరియాలో కూడా కొన్ని ఇట్లాంటివి రద్దు జరిగింది. ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించాలని ఇప్పుడు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది. రిజర్వేషన్లు వర్తించాలి, వాళ్ళకి తీయొద్దు అంటూ జూపూడి ప్రభాకరరావు నాయకత్వంలో దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించాలని జస్టిస్ బాలకృష్ణ కమిషన్కి వినతి పత్రం ఇచ్చింది. నేషనల్ కమిషన్ ఆన్ దళిత క్రిస్టియన్స్ చైర్మన్గా ఉన్నటువంటి మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బాలకృష్ణన్ గారికి మేమందరం కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద రిప్రజెంటేషన్. దీనిలో దళిత క్రిస్టియన్స్ తరపున వాళ్ళని బీసీసీలో వేసి రాజ్యాంగం ప్రకారం రావాల్సినటువంటి దళితులకి ఏదైతే బెనిఫిషియరీస్ ఉన్నాయో వీటన్నిటినీ కాలరాసే కుట్రల్ని ఖండిస్తూ బీసీసీగా మారినప్పుడు కూడా వాళ్ళు ఎస్సీలే కాబట్టి వాళ్ళని ఎస్సీ లిస్టులోనే ఉంచండి. ఇది తీసుకొచ్చింది. ఇందులో ఎంపీలు గురుమూర్తి, బాబురావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, ఎమ్మెల్యే చంద్రశేఖరు, నందిగాం సురేష్, మేరుగు నాగార్జున వీళ్ళందరూ కలిసి ఇచ్చారంటే వైసీపీ దీన్ని ఒక అస్త్రంగా మలుచుకోబోతుంది. ఎందుకంటే రఘురామకృష్ణ దళిత క్రైస్తవులు ఓట్లు నాకు అక్కర్లేదు అన్నారు కాబట్టి ఆ పాయింట్ ఎందుకో ఇక్కడ దాదాపుగా 100కి 90 మంది కన్వర్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి వాళ్ళలో వచ్చిన ఒక భయాన్ని, అభద్రతాభావానికి వాళ్ళకి అండగా ఉన్నట్టుగా వీళ్ళు ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది.